దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం వాక్య ధ్యానంలోకి వెళ్తా ఉన్నాం. నా టాపిక్ ఏంటంటే ఈరోజు ఆత్మ ఫలములలో చివరిది ఆశా నిగ్రహము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలముల గురించి దేవుడు తేటగా రాయించాడు. మనకు ఆత్మ ఫలము గురించి తెలుసు. ప్రేమ, సంతోషము, మరి సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, మరి ఆశా నిగ్రహము. పిల్లల చివరి మాట ఆశా నిగ్రహము. మరి ఈ ఉదయకాల సమయంలో మీతో నేను ఆశా నిగ్రహముల గురించి పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. పిల్లల మొదటిది మరి లోకాశ. ఆశలలో మరి లోకాశ కలిగి అందరం కూడా లోకాశలు కలిగి ఉన్నాము. అయితే వాటిని మనం నిగ్రహించుకోవాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆశలను నిగ్రహించుకోవాలి. మరి ఆశలను నిగ్రహించుకున్నప్పుడే మనము ఆశా నిగ్రహము అనే ఆ ఫలము, ఆత్మ ఫలమును మనము కలిగి ఉంటాము. ప్రియులకు దేవుని బిడ్డలాగా దేవుడు కూడా మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహము, మన ఇంద్రియాలని నిగ్రహ శక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నిగ్రహ శక్తి చాలా మందికి మరి నిగ్రహించుకొని బతకండి అని చెప్తే అగ్రహం వచ్చేస్తా ఉంది. ఏమొస్తా ఉంది? నిగ్రహం కలిగి, అంటే లోకాశలు, ఆ లోక ఆశలు మనకు ఉండకూడదు, లోకాశలు లేకుండా మనం జీవిద్దాము అని మరి నిగ్రహించుకొని బ్రతకండి, నిగ్రహించుకొని మనం జీవిద్దాము అంటే అగ్రహం వచ్చేస్తా ఉంది అన్నమాట మనుషులకి. పిల్లలు లోకాశలు మరి 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం చూసినట్లయితే ఈ లోకము ఆశలు గతించిపోవును అంటాడు. 17వ వచనం మొదటగా చూడండి, తర్వాత 15 నుంచి మనం మళ్ళా చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 17వ వచనము, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు చూసారా? హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అంటే అన్నాడు. చూసారా? ఏమైపోయిందంట? లోకాశము, లోక ఆశలు మనం కలిగి ఉంటే లోకము దాని ఆశలు కూడా ఏమైపోతాయంట? గతించిపోతా ఉంటాయి. పిల్లరా, గతించిపోతాయి. కాబట్టి మనము నిగ్రహ శక్తిని కలిగి దేవుడు ఉండమంటా ఉన్నాడు. 15వ వచనం కానించి చూసినట్లయితే ఇవన్నీ కూడా లోకములో ఉన్నది ఏంటయ్యా అని మనం పరిశీలన చేసినట్లయితే ఆ 15వ వచనం కానించి చెబుతాడు, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము అయి ఉన్నది. ఇవి తండ్రి వలన ఏమాత్రము కూడా కలిగినవి కాదు అంటా ఉంటాడు. అంతేనా? మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? డిఫరెంట్ గా చూసుకోండి ఒకసారి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. మరి వీటిని మనం ఇవి కలిగి ఉన్న ఈ లోకం అంతా, వాటిని మనని మరి నిగ్రహించుకొని దేవుడు జీవించమంటా ఉన్నాడు అనమాట. మరి ఈ నేత్రాశ, జీవోటంబము, శరీరాశ ఇవన్నీ కూడా తండ్రి వలన కలుగులేదని దేవుడు స్పష్టంగా రాస్తా ఉన్నాడు. మరి ఎవరి వలన కలిగింది? ఇది అపవాది వలన కలిగిందంట. కిందే రాయబడి అంటా ఉంటది, అపవాది వలన ఇవి కలిగి ఉన్నాయి. తండ్రి వలన, మన దేవుని వలన అయితే ఇవి కలగలేదు. శరీరాశ, నేత్రాశ, జీవోటంబము ఇవి తండ్రి వలన అయితే ఏమాత్రము కూడా కలగలేదు. కానీ పిల్లారా, మరి అవి అపవాది చేత కలిగి ఉంటా ఉన్నాయి అన్నమాట. మరి లోకాన్ని స్నేహించే వాళ్ళు, మరి ఆ లోకాన్ని స్నేహించే వాళ్ళు తప్పకుండా దేవునికి వైరులు అవుతారని దేవుని వాక్యము సెలవిస్తా ఉందన్నమాట. లోకాన్ని స్నేహించే వాళ్ళు దేవునితో విరోధులు అవుతారని కూడా రాయబడి ఉన్నది పిల్లరా. మరి అయితే మనం ఆశించడం అంటే మన టాపిక్ ఆశా నిగ్రహము అంటే ఆశ నిగ్రహించుకోవటం అనమాట. ఆశించొద్దని దేవుడు చెప్తున్నట్టు అనమాట. అంటే మనల్ని ఆశించొద్దు, దేనిని మీరు ఆశించొద్దు అని అంటా ఉన్నాడు. మరి ఆశించొద్దు అంటే మరి ఇశ్రాయేలు ప్రజలకు కూడా 10 ఆజ్ఞల్లో దేవుడు మన ధర్మశాస్త్రంలో అగ్నిని ఇచ్చాడు. పిల్లరా, ఆశించొద్దు అని చెప్పి నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ పొరుగు వారి భార్యనైనను, దాసీనైనను, వస్తువులైనను దేనిని కూడా నువ్వు ఆశించొద్దు అంటాడు అనమాట. ఆశించొద్దు అంటున్నాడు. మరి ఆ యొక్క ఆశా నిగ్రహం కలిగి దేవుడు ఉండమంటా ఉన్నాడు అనమాట. మరి వేరే వాళ్ళది ఏది కూడా ఆశించొద్దు అని చెప్తా ఉన్నాడు. చదవండి నా మాట. నీ పొరుగు వారి భార్యనైనను, దాసీనైనను,
ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఇదంతే ఆజ్ఞ, ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రియులారా. కాబట్టి ఆశించకూడదు. అంటే మన ఆత్మఫలము కలిగి ఉండాలంటే మనము ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము ఆత్మఫలంలో చివరి మాటగా మనం చూస్తా ఉన్నాం. మనము మరి ఆ యొక్క ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే మనం ఎవరిని కూడా ఆశించకూడదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లారా. ఇశ్రాయేలీలు కూడా ఇంత పదాజ్ఞలు చెప్పి, కట్టడలు చెప్పి, విధులు చెప్పి, ఆజ్ఞలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పిల్లారా ఆశించడం మానుకోలేదు, ఆశిస్తూనే ఉన్నారు. 1 కొరింథీ 10:6 చూసినట్లయితే వారు ఆశించిన ప్రకారం మనము దేనిని ఆశించొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ 10:10 వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. పిల్లరా, ఇశ్రాయేలుకి మరి ధర్మశాస్త్రంలో ఇచ్చేసాడు కదా దేవుడు పదాజ్ఞలు. అయినప్పటికీ కూడా వాళ్ళు అంత కట్టడలు అన్ని చెప్పినా కూడా మరి మోషే చేత మరి సినాయి పర్వతం మీద మరి దేవుడి స్వహస్తాలు 10 ఆజ్ఞలు అక్కడ ఇచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆశించడము మానుకోలేదు, ఆశిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆశిస్తూనే ఉన్నారు పిల్లరా. వారిలో ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడుకుందాం. అతడే మరి ఆకాన్ అన్నమాట. వద్దు, ఆశించొద్దు అని చెప్పి మరి ఇన్ని కట్టడలు, ఇన్ని ఆజ్ఞలు, విధులు చెప్పినప్పటికీ కూడా మరి ఆకాన్ ఏం చేశాడంటే యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి మరి అతను ఆశించే మరి దేవుడు యెహోషువ గ్రంథం 7:1 చెప్పాడన్నమాట. చదవండి ఆ మాటలు. మరి ఏమి ఆశించొద్దు, దీనిది ఏది కూడా శపితమైంది, మీరు ఏది తీసుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్పినట్లయితే చెప్పినప్పటికీ కూడా ఆకాను మరి అక్కడ తీసుకున్నట్లుగా కొన్ని వస్తువులు మనం చూస్తాం. మొదటిగా యెహోషువ గ్రంథం 7:1 చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు ఏం చేశారంట? దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. వద్దు, తీసుకోవద్దు అంటే ఏం చేశారు? చదువమ్మా. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుమడును జొబ్ది కుమారుడు మనుమడును ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన కనుక యెహోవా ఏం చేశాడంట? యెహోవా కోపించాడంట, ఇశ్రాయేలు మీద కోపించాడంట. మీరు ఆ యొక్క ఎరుకో పట్టణం మీదకి మనం వెళ్తా ఉన్నాం. మరి అయితే ఆ ఎరుకలో మరి ఏది కూడా మీరు ముట్టడానికి వీల్లేదు, ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు అని దేవుడు అంత స్పష్టంగా, అంత క్లారిటీగా దేవుడు చెప్పాడు. మీరు ఏది కూడా ముట్టొద్దు, ఇందులోది ఏది కూడా తీసుకోవద్దు అని చెప్పాడు. అని చెప్పినప్పటికీ కూడా మరి పిల్లారా మరి ఈ యొక్క ఆకాన్ అయితే మరి ఆ యొక్క మరి తర్వాత చదువుగా అయితే పిల్లారా ఇతడు మరి దైవభక్తిలో ఉన్న వాళ్ళే కదా. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలే కదా వాళ్ళు. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలే. మనం కూడా ఎవరు? దేవుని పిల్లలమే. మరి ఈ ఆకాన్లాగే ఉంటా ఉన్నాం కొంతమంది. ఆకాన్లాగే మనం మన జీవితాలు ఉంటా ఉన్నాయి. వద్దు, శాపగ్రస్తమైంది ఏది వద్దు అని చెప్పినప్పుడు కూడా ఆకాను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మరి అతను మరి జెరహు కుమారుడుగా ఉన్నాడు, జొబ్ది మనవడుగా ఉన్నాడు, మరి ఆ యొక్క కర్మి ముదు మనవడుగా మనకి కనపడతా ఉన్నాడు. అంతేనా? తప్పు చదివినా? కర్మి కుమారుడు, మరి జొబ్ది మనవడు, జెరహు మునుమనుమడు. గోత్రం వచ్చేసరికి మనది ఏంటంట? యూదా గోత్రము. చూసారా ఎంత మంచి గోత్రం? యూదా అంటే స్తుతి, అంటే దేవుణ్ణి స్తుతించే, దేవుణ్ణి వాళ్ళందరూ కూడా స్తుతించే వాళ్ళే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే. యూదా అంటే పిల్లరా 4వ గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యూదా 4వ గోత్రం. మరి ఈ యూదా అంటే మనకి అర్థం ఏంటంటే స్తుతి. కాబట్టి వాళ్ళు స్తుతించే గోత్రంలోనే ఉన్నారు, స్తుతించే ప్రజల్లోనే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే జనముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయినా కూడా చూసారా అక్కడ పదాజ్ఞలు మర్చిపోయారు, ఆజ్ఞలది మర్చిపోయారు అన్నమాట. దేవుడు చెప్పాడు, యెహోషువ మరీ చెప్పాడు, మీరు ఏది కూడా దీనిలోది
తీసుకోవద్దు అని చెప్పి హెచ్చరించాడు పిల్లరా. హెచ్చరిస్తే వింటున్నారా ప్రజలు? చెప్పండి. సంఘంలో కూడా ఈనాడు హెచ్చరికలు బుద్ధి చెప్తే ఎలా ఉంటా ఉన్నారు? మొక్కలు నల్లగా పెట్టుకుంటా ఉంటారు. మనం హెచ్చరించామనుకోమ్మ, ఇది కాదు, ఇది ఇలా ఉండాలి, మనం దేవుని కోసం అని చెప్పి అనుకోండి, కొంచెం వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు, వెంటనే హర్ట్ అవుతారు. అది మనం మేలుకే దేవుడు చెప్పాడు. హాకానికి కూడా మరి ఇందులో ఏది ముట్టొద్దు అని చెప్పాడు దేవుడు. ఎందుకు? మేలుకే అన్నమాట. అయినా కూడా ఆకాను వినలేదు పిల్లారా. 21 వచనాల దగ్గరకు వచ్చేసరికి 7వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఆహాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చూసారా, తర్వాత ఒప్పుకుంటున్నాడు, పట్టబడ్డాడు. పిల్లరా, మొదటిగా ఆశించాడు, రెండవది పట్టబడ్డాడు. ఆశించవద్దంటే ఆశించాడు, తర్వాత పట్టబడ్డాడు. తర్వాత చెప్తున్నాడు, నేను దేవునికి విరోధంగా పాపం చేశానని మళ్ళీ యెహోషువతో చెప్తున్నాడు. చదవండి. దేవుడి సొమ్ములో మంచి ఒకటి షీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల గల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకొంటిని. హల్లెలూయా. చూసారా, ఏమేమి తీసుకున్నారంట? వద్దన్న శపితమైన దాన్ని ఆశించి చక్కగా మనం ఆశ నిగ్రహం. ఆ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోండి. మూలవాక్యం ఆశా నిగ్రహము. ఏదైతే దేవుడు ఆశించొద్దు అని దేవుడు చెప్తున్నాడో మానవుడు అదే ఆశిస్తా ఉన్నాడు. పిల్లరా, దేనినైతే దేవుడు ఆశించొద్దంటా ఉన్నాడో అదే ఆశిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఎరుకోలేదు ఏది ఆశించొద్దంటే ఆకాను ఏం చేశాడు? షీనారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కమ్మీని అతను అంటే తీసుకొని ఎవరు చూడకుండా, పిల్లరా ఎవరు చూడలేదు అనుకున్నాడు. కుటుంబస్తులు చూడలేదు అనుకున్నాడు. లేకపోతే యెహోషువ నాయకుడుగా ఉన్నాడు. యెహోషువ ఎక్కడో ఉండుంటాడు, ఆయన ప్రార్థన చేసుకుంటా ఉండుంటాడు. యెహోషువ చూడలేదు అనుకున్నాడు, కుటుంబ సభ్యులు ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ ఒకనొక దేవుడు చూస్తా ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచరించును అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి ఈ విధంగా దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన కన్నులు మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా చూస్తా ఉన్నాయి. సామెతలు 15 చూడండి, అక్కడ ఒక వచనం ఉంటుంది, ఆయన కన్నులు చెడ్డవారి మీదను మంచివారి మీద కూడా చూస్తా ఉంటున్నాయి అని చెప్పి రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 15 అని అనుకుంటున్నాను. మరి నేను యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. చెడ్డవారిని చూస్తున్నాయి, ద సేమ్ టైం మంచి వారిని కూడా చూస్తా ఉన్నాయి. చూసారు పిల్లలు, అక్కడ చక్కగా రాయబడింది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద. అక్కడ అనుకున్నాడు, నేను సమాజంలో ఎవరు చూడలేదు, వాళ్ళందరూ కూడా కలిసే కదా ప్రయాణం చేస్తున్నారు. ఇది సమాజంలో ఎవరు చూడలేదు, అలాగే యెహోషువ కూడా నన్ను చూడలేదు. అబ్బా, ఇవి నేను తీసుకున్నాను అని చెప్పి తీసుకొని అవి ఏం చేశాడు? గుంటలో తన యొక్క గుడారంలో మరి భూమిలో పాతి పెట్టినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరి తర్వాత ఇంకెవ్వరు కానీ దేవుడు చూశాడు. ఇప్పుడు చదువుకున్న అవి చెడ్డవారి మీదను మంచి వారి మీదను ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయని ప్రియా మర్చిపోవాకండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ఎవరికి తెలియట్లేదులే మనం చేసే రహస్య పాపాలు, మనం చేసే అన్ని కూడా ఎవ్వరు చూడట్లేదులే. మన ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు ఎవరికి తెలియదు, మరి ఇంకా ఎవరికి కూడా సేవకులకు తెలియదు, ఇంకా మన సమాజానికి ఎవ్వరికి తెలియదు. నేను అంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాను, నేను అంత బాగా
నటించగలుగుతున్నాను అంటే పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉన్నాయి. మరి మంచి వారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన కన్నులు చూచుచున్నాయి పిల్లారా. మరి ఏం చెప్తాం ఈ మాటకి? దేవుడు చూస్తున్నాడన్న భయం మీకు ఉంటే పిల్లారా, మీరు ఆశించరు. అదే అక్కడ ఆశా నిగ్రహము కలిగి మనం అంటా ఉన్నాడు. ఆశించరు. అట్లా ఆశించి ప్రియులారా ఎంతో నష్టపోయినట్లుగా తన మాత్రమే కాదు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు, తనది మొత్తము తనకి ఏదైతే కలిగి ఉన్నాయో అవన్నీ కూడా రాళ్లతో కొట్టబడి, కుటుంబ సభ్యులందరూ కూడా రాళ్లతో కొట్టబడి ఆ కోరులో వేయబడ్డారు పిల్లలు. చూసారా, తనతో పోయిన ఆ పాపం తన కుటుంబం మీదకి వచ్చేసింది. ఇది మానవుడు ఏది చేయొద్దంటున్నామో అదే చేస్తా ఉన్నాడు, ఏది ఆశించొద్దంటున్నామో అదే ఆశిస్తా ఉన్నావు, అదే ఆశిస్తున్నాడు. ఏదైతే చేయొద్దంటున్నామో అదే చేస్తున్నాడు మానవుడు. పొరుగు వానిది అక్కడ మనం స్పష్టంగా రాశాడు. పొరుగు వాని భార్యనైనను, దాసీనైనను, ఎద్దునైనను ఏది కూడా నువ్వు ఆశించొద్దు అని చెప్పాడు. ప్రజెంట్ సమాజంలో జరుగుతున్నది ఇదే పిల్లారా. పొరుగువానే కావాల్సి వస్తా ఉంది అందరికి. పొరుగువాని భార్యనే కావాల్సి వస్తా ఉన్నారు, పొరుగువాని భర్తనే కావాల్సి వస్తా ఉన్నారు మనుషులకి. ప్రజెంట్ ఇదే సమాజాన్ని ఏలుబడి చేస్తున్న అడవులో మనము సిగ్గుపడాలి. ఇది ఏలుబడి చేస్తుంది సమాజంలో, ఇదే ఏలుబడి చేస్తుంది ఎక్కువగా పిల్లగా. ఇది అందరికీ, పురుషులు కాదు స్త్రీలు కాదు, అందరికీ సంఘం మొత్తానికి పిల్లారా. పొరుగు వారిది ఏది కూడా ఆశించొద్దు అంటున్నాడు. అయితే సమాజంలో జరుగుతున్న ప్రజెంట్ ఇదే. ఏదైతే పొరుగు వారిది ఏది ఆశించొద్దని దేవుడు చెప్తున్నాడో మానవుడు అదే చేస్తా ఉన్నాడు పిల్లారా. మానవుడు అదే ఇష్టపడతా ఉన్నాడు, అదే చేస్తున్నాడు, అదే కంటిన్యూస్ లో జరుగుతుంది. సమాజం ఇప్పుడు ఇదే ఏలుబడిలో ఉంటా ఉంది, పొరుగు వారిని ఆశించడంలో. అది ఇంకా పొరుగు వారి ఆస్తులు దొంగిలించడంలో కూడా, అన్నిట్లో కూడా పొరుగు వారిని అన్ని కూడా ఆక్యుపై చేసుకున్న విషయంలో కానీ, చాలా పొలాల దగ్గర, స్థలాల దగ్గర, ఇళ్ల స్థలాల దగ్గర ఇదే ఆక్యుపై చేసుకుంటా ఉంటారు అనమాట. పొరుగు వారిని దేవుడు కూడా ఏది కూడా వద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఈ విధముగా ఒకటి లోక ఆశలు, కానీ లోకము దాని ఆశలు ఏమైపోతాయంట? గతించిపోతాయి. మరి దేవుడు ఏం ఆశించమన్నాడు? మరి ఇంకా తర్వాత ఒకటి మనం ఏం చెప్తున్నాం? లోకాశలు. రెండోది పాపపు ఆశలు అంట. పాపపు ఆశలు. 2 పేతురు 2:14 మరి ఆ యొక్క వచనాలు చదవండి. 2 పేతురు 2:14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు. చూసారా, నా టాపిక్ మీరు మర్చిపోవద్దు, ఆశా నిగ్రహము. ఇక్కడ ఏం చేస్తారంటే వ్యభిచారిని చూసి ఆశించుచు. ఎలాంటి కన్నులు కలిగి ఉన్నారంట? పాపము మానలేని కన్నులు కలవారును. మన మనసు స్థిరత్వంగా ఉండదు, అస్థిరమైన మనసు కలవారును. మరులు కలుపుచు లోపత్వమునందు సాధకము చేయబడిన హృదయము కలవారును శాపగ్రస్తులైన. చాలు పిల్లరా, ఈ విధంగా వ్యభిచారిని ఆశిస్తా ఉన్నారంట. వ్యభిచార స్త్రీలను ఆశిస్తా ఉన్నారు. పాపము చేయడం వారి కన్నులు ఆ విధంగా ఉన్నాయంట. మరి ఆ విధముగా ఆశించి మరి వాళ్ళు ఎంతగానో శాపగ్రస్తులు అయిపోతా ఉన్నారు పిల్లరా, అయిపోతా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ మనకు మంచి సంసోను మంచిగా ఎగ్జాంపుల్ కనపడతా ఉన్నాడు. న్యాయాధిపతులు 16:21 సంసోను పిల్లారా మరి ఆ యొక్క వ్యభిచార స్త్రీని ఆ డెలీలా దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క ఆశించి, మరి మనం చదువుకున్న భాగంలో ప్రకారము మరి తన కన్నులు ఆ యొక్క పాపము మానుకోలేని కన్నులుగా కనపడతా ఉన్నాయి. మరి ఆశించి చివరికి ఏమైపోయాడు పిల్లారా? మరి అంతా కూడా అవమానం తెచ్చుకున్నాడు. ఆ వ్యభిచారాన్ని ఆ యొక్క డెలీలా దగ్గరికి వెళ్ళి సంసోను మరి ఎంతగానో ఆశించి నష్టపోయాడు. 16:21 చూడండి.
న్యాయాధిపతులు తర్వాత చదువుకోండి. పిల్లగా ఢిల్లీల దగ్గరికి వెళ్ళి ఈ విధముగా ఆమె వృత్తే ఆమెకి వేస్తే వృత్తి అనుకోండి. ఆ యొక్క ఢిల్లీలో ఆమె వేస్తే దగ్గరికి వెళ్ళి పిల్లగా ఎంతో అవమానం పొంది ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఒకరు నాజీరు చేయబడిన సంసోను నాజీరు చేయబడ్డాడు. మళ్ళీ ఒక సామాన్యమైన విశ్వాసం కూడా కాదు. విశ్వాసులు వేరు, సేవకులు వేరు. విశ్వాసులకు ఉండే ఆ యొక్క గిఫ్ట్స్ వేరుగుంటాయి, సేవకులకి ఇచ్చే అభిషేకాలు వేరుగుంటా ఉంటాయి పిల్లారా. అయితే ఈ యొక్క విశ్వాసి కూడా కాదు. సంసోను ఏమన్నాడు? దేవుని కొరకు ప్రత్యేకంగా నాజీరు చేయబడిన వ్యక్తిగా మనకు తెలుసు. అయితే అటువంటి నాజీరు చేయబడిన ఒక సంసోను ఒక దైవజనుడు లాగా అనుకోండి, లేదా ఒక పాస్టర్ లాగా అనుకోండి ఉదాహరణ. కాబట్టి ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, ఒక నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన సంసోను ఏం చేస్తా ఉన్నాడు? వేసే ఢిల్లీల దగ్గరికి వెళ్ళి ఎంతో అవమానపరచబడ్డాడు. పిల్లరా, ప్రజల పాపము ప్రజలకు అవమానం తెచ్చును. సామెతలు 14:34 అవచనం చదవండి. పాపము ప్రజలకు అవమానం తీసుకొచ్చింది, అవమానం తెచ్చింది. అంతే, చాలా సంసోనికి ఎంత అవమానం తెచ్చింది పిల్లారా. ఢిల్లీల దగ్గరికి వెళ్ళి వేసి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆ యొక్క సంసోనికి అవమానం వచ్చింది. ఎలాంటి అవమానం అంటే ఫిలిష్తీయులు గుండు చేయించి కళ్ళు తీసి తిరగల తిప్పించారు. చూసారు ఎంత అవమానం? ఒక నాజీరు చేయబడిన దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఏం చేశాడు? చివరికి ఎంత అవమానపరచబడ్డాడు. అది మామూలు అవమానం కాదు. మరి ఫిలిష్తీయులు కళ్ళు పీకి గుండె జయించి పిల్లారా తిరగల తిప్పే వ్యక్తిగా ఆ యొక్క ఫిలిష్తీయులు చేశారు. చూసారా అది ఎంత అవమానం? మరి ఇశ్రాయేలుకి అది ఎంత అవమానముగా కనపడతా ఉంది. కాబట్టి పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. చదవండి సామెతలు 14. పాపము ప్రజలకు ఏం తెచ్చిందంట? అవమానం. మీ బైబిల్లో కూడా అలాగే ఉన్నాయా? నేనేమైనా తప్పులు చెబుతున్నానా? చూసుకోండి మీరే. ఏం చెప్తుంది? పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. సంసోనికి తీరని అవమానం తీసుకొచ్చింది. చూసారా? ఒక వ్యభిచారిణి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాపము సంసోనికి ఎంతగానో అవమానం తీసుకొచ్చింది. పిల్లరా, మనము కూడా ఏదైనా తప్పిదంలో పడినట్లయితే అవి మనము కూడా ఎంతో అవమానం తీసుకొస్తాయి. చివరికి మనం ప్రజల్లో తల ఎత్తుకోలేని పరిస్థితులు వస్తా ఉంటాయి. తల దించుకోవలసిన పరిస్థితి మనకి ఎదురవుతా ఉంటది. సంసోనికి అదే జరిగింది పిల్లారా. అది ఎంత అవమానమో చూడండి. కాబట్టి పాపము ప్రజలకు అవమానం తీసుకొచ్చింది. అందుకని మనల్ని ఏం చెప్పాడు దేవుడు? ఆశ నిగ్రహము కలిగి ఉండమంటా ఉన్నాడు. ఆశ నిగ్రహము కలిగి ఉండమన్నాడు. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆయన కన్నులు ఎవరికి చూడలేదులే అనుకుంటాం, కానీ ఆయన కన్నుల ప్రతి స్థలం మీదను చెడ్డవారిని చూస్తే మంచి వారిని కూడా చూసినాయి. మరి ఇటు చెడ్డవాడైన సంసోని చూసినాయి యెహోవా కన్నులు. అక్కడ యేసేపు పాపానికి దూరంగా పారిపోయిన యేసేపు మంచివాడైన యేసేపు మీద కూడా ఆయన కన్నులు చూసినాయి. పిల్లలు చూసారా? మంచివారిని చూసినాయి, చెడ్డవాడిని చూసినాయి. మంచివాడైన యేసేపుని చూసినాయి, చెడ్డవాడైన సంసోను కూడా ఆయన కన్నులు చూసినాయి. పిల్లారా, మూడో పాయింట్ దురాశలు. మీకు ఒకటి లోకాశలు చెప్పాను, రెండవది పాపభాషలు చెప్పాను, మూడవది దురాశలు. యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. చూసారా పిల్లల? మనిషికి ఆశ ఉండొచ్చు కానీ మరి దురాశలు ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నాకు ఒక మంచి భర్త కావాలి, లేకపోతే నాకు ఒక మంచి భార్య కావాలి, నాకు మంచి గృహము కావాలి. ఇట్లా ఒక మంచిగా దేవుణ్ణి అడగటంలో ఆశించటంలో తప్పు లేదు పిల్లారా. కానీ దురాశ అనేది చాలా
డేంజర్ లో నిన్ను పడేసిద్ది. దురాశ అనేది మానవుడికి ఉండొద్దని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. దురాశ ఇంకా దానికి పర్యాయ పదాలు ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. దురాశ, అత్యాశ, పేరాశ, మరి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఆశ ఉండడం మనోడికి తప్పు కాదు, కానీ అత్యాశ, పేరాశ, దురాశ, నిరాశ ఇవన్నీ కూడా నిన్నెక్కడ పడేస్తాడు, దుఃఖంలోకి తీసుకెళ్ళిపోతా ఉంటాయి. ఎప్పుడైతే నీకు ఆ పేరాశ, దురాశ తీరలేదో నిరాశ పడిపోతా ఉంటావు. దురాశ నీకు తీరినప్పుడు ఆ యొక్క పేరాశ తీరలేదు పిల్లరా, అప్పుడు నీకు నిరాశ వచ్చేసింది. అప్పుడు నువ్వు దుఃఖంలో మునిగిపోతా ఉంటావు అన్నమాట. కాబట్టి మనకి ఆశ ఉండటం తప్పులేదు, కానీ మరి యొక్క దురాశ, పేరాశ, నిరాశ ఇవి మనకి ఉండకూడదు. మార్టిన్ లూథర్ గారు ఒక కొటేషన్ చెప్పారు. ఏదంటే అది దురాశ, గర్వము కలిగిన మనుషులు సంఘములో విషము వంటి వారంట. ఈ కొటేషన్ నేను చెప్పలేదు, ఎవరు చెప్పారంటే మార్టిన్ లూథర్ గారు. ఆయన లూథరన్ సంఘాన్ని స్థాపించాడు పిల్లారా. మార్టిన్ లూథర్ గారు అంటే లూథరన్ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి. బైబిల్ని కూడా వెలుగులోకి, ఈ యొక్క ప్రొటెస్టెంట్ ని అంటే ఈ యొక్క బైబిల్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. అంటే అంతకుముందు క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పాపాలను దేవుడితో చెప్పలేకుండా, అంటే వాక్యాన్ని వెలుగులోకి రానివ్వకుండా ఉన్నారన్నమాట. అయితే మార్టిన్ లూథర్ మరి ఆయన ఈ యొక్క వాక్యాన్ని అనేది వెలుగులోకి తీసుకురావడం, ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి అనేది ఆయన తీసుకొచ్చాడన్నమాట. కాబట్టి ఆయన చెప్తున్న మాట అది ఏదంటే దురాశ గాని గర్వము గాని ఉన్నవారు సంఘములో వాళ్ళు విషం వంటి వారు, బి కేర్ఫుల్ అని చెప్పి ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఇవన్నీ కూడా దురాశలో మనము కలిగి ఉండొద్దని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే గెహాజీ కూడా ఒక దురాశ కలిగి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. 2 రాజులు 5వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే వాడు కూడా పేరాశ, దురాశ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? పేరాశ, దురాశ కలిగిన పిల్లారా. మరి ఆ యొక్క నయమాను అనేకమైన మణుగుల వెండి, బంగారు అన్ని కూడా ఎన్నో మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఆ యొక్క ఎలీషా ప్రవక్తకి ఇచ్చినప్పుడు ఆయన అంటాడు, నువ్వు స్వస్థపడితే చాలు, ఈ యొక్క బహుమానాలన్నీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఎలీషా ప్రవక్త నయమానికి చెప్పడం జరిగింది. 2 రాజుల 5వ అధ్యాయం 21 నుంచి 27 వరకు చదవండి. నయమాను తన వెనుక వచ్చుచున్న పరిగెత్తుకుంటున్న వస్తున్న వారిని గెహాజీ పిల్లరా, అవన్నీ మీకు తర్వాత చదువుకోండి, నేను చెప్తున్నాను పిల్లలు. ఎలీషా ప్రవక్త మనకు తెలుసు, నయమాను ఒక పెద్ద కుష్టి వ్యాధి కలిగి ఉంటుండగా మనకు తెలిసిన స్టోరీయే. ఒక చిన్నదాని ద్వారా ఆయన విని ఎలీషా ప్రవక్త దగ్గరికి స్వస్థత కోసం రావడం జరిగింది. ఎలీషా ప్రవక్త మరి యోర్దానులో 7 సార్లు మునగమన్నప్పుడు ఆయన మునగడం జరిగింది. మరి మొదట తిరస్కరించిన తర్వాత మునిగి ఆయన స్వస్థపరచబడతాడు. స్వస్థపరచబడిన తర్వాత ఆయన ఈ యొక్క బహుమానాలన్నీ ఎలీషా ప్రవక్తకి, ఆయన ఎక్కడి నుంచి, సిరియా దేశం నుంచి ఆయన వచ్చాడు. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్ దేశము ఆయన వచ్చి ఈ యొక్క బహుమానాలన్నీ కూడా ఎలీషా ప్రవక్తకి ఇవ్వాలి. నేను ఎలాగో దేహంతో ఒకసారి చూసుకొని పసిపిల్లవాడి దేహంలాగా అయిపోయింది, కుష్ఠరోగం పోయి. అయితే మరి తిరిగి ఆ గిఫ్ట్లన్నీ ఎలీషా ప్రవక్త దగ్గరికి ఇస్తానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నువ్వు స్వస్థపడ్డావు అంతే చాలు, గాడ్ బ్లెస్ యూ, గో అని చెప్పినప్పుడు అయితే ఇవన్నీ తీసుకోకుండా ఉండడం తన పక్కన ఉన్న గెహాజీకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు పిల్లరా. నా యజమానుడికి మతి చెల్లించిపోయిందేమో, ఈయనకి తెలివి లేదు, జ్ఞానం లేదు. ఇన్ని బహుమానాలు చక్కగా కష్టపడకుండా ఇన్ని బహుమానాలు వస్తుందంటే ఈయన నా యొక్క గురువు గారిని
వద్దంటున్నారు. అసలు ఈయనకి ఏమి జ్ఞానం లేదు, తెలివి లేదు అని చెప్పి గురుగారు మీరు అక్కడ ఉండండి, మోకాళ్ళ మీద మీరు ప్రార్థన చేసుకోండి, జస్ట్ నేను ఒక్కసారి ఇక్కడికి వెళ్ళొస్తాను అన్నట్టుగా పిల్లరా గురువుకు తెలియకుండా మరి దురాశతో పేరాశతో ఆ యొక్క నయమాన్ని ఫాలో అయ్యాడు, వెనకాల ఫాలో అయ్యాడు అన్నమాట. వెనకాల ఫాలో అయిపోయాడు. పరిగెత్తుకుంటా వచ్చి అయ్యా మరి మాకు దూరం నుంచి వచ్చారు. ఎవరు వచ్చారంట? శిష్యులు, వేరే ప్రవక్త శిష్యులు వచ్చారు. వాళ్ళకి తప్పకుండా మేము బట్టలు పెట్టాలి, మరి అవన్నీ కూడా కొన్ని మళ్ళీ తీసుకురమ్మన్నాడు అని చెప్పి మరి అబద్ధం దురాశ. దాన్ని పిల్లరా పేరాశ అంటారు, దురాశ అంటారు. నీ యజమానుడు లేదా నీ గురువు గారు అంటే నువ్వు శిష్యుడిగా ఆయన దగ్గర ఉన్నావు, ఆయన ఏం చెప్పాడు? వద్దు అన్నాడు. నువ్వు కూడా అంతే వద్దు అని ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. మన అంశం అదే, ఆశ నిగ్రహం. నీ గురువు గారు వద్దున్నప్పుడు నువ్వు కూడా దాన్ని పుట్టుకోవడానికి వీల్లేదు. అతను వద్దన్నప్పుడు నువ్వు కూడా వద్దనాలి పిల్లారా. అట్లా కాకుండా మాయమాటలు చెప్పి గురువు గారికి ఏం చెప్పాడు? వచ్చి మరి ప్రవక్తల శిష్యులు వచ్చారు, మరి వాళ్ళకు మేము తప్పకుండా బట్టలు పెట్టాలని తీసుకొని వచ్చాడు పిల్లారా. అందులో కొంత వెండి బంగారం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత పిల్లలు ఇప్పుడే మనం చదువుకున్నాగా ఆయన కన్నులు ప్రతి స్థలము మీదను మంచి వారి మీదను చెడ్డ వారి మీద ఉంటాయని మనం చెప్పుకున్నాం. అట్లాగే గెహాజీ ఎక్కడికి వెళ్ళారో ఎలీషా ప్రవక్తకి తెలిసిపోయి అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడిగినప్పుడు అసలు నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను అన్నట్టుగా పిల్లరా మాయ చేస్తా అంటాడు. పిల్లల మనుషుని మాయ చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మనము మాయ చేయలేము. హల్లెలూయా. భర్త భార్యని మాయ చేయొచ్చేమో మభ్యపెట్టి, అలాగే భార్య భర్తను మాయ చేయొచ్చేమో అనేక విషయాల్లో. అంటే చాలా మంది చాలా మాయ చేసుకుంటా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. భర్త భార్యని మాయ చేస్తూ మెయింటైన్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం భార్య కూడా భర్తని మాయ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇట్లా మనకి ఇది సమాజంలో జరుగుతున్న విషయాలే. అయితే పిల్లల దేవుణ్ణి మనము మాయ చేయలేము. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన కన్నులు ప్రతి స్థలముపై, అది చెడ్డవారిపై మంచివారిపై ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయని చెప్పి మనము తెలుసుకోవాలి. ప్రియులారా తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి. వాక్యం ఏం చెప్తున్నా మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి పిల్లారా. అయితే యెహోషువ అంటాడు కదా, ఇదిగో గెహాజీ ఇప్పుడు దాసులను ఈ డబ్బుల్ని ఇవన్నిటిని బంగారాల వేడిని సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటాడు. ఇది సమయమా అని చెప్పి ఈ నశించిపోయే ఆత్మలు అగ్నికి ఆగుదైపోయిన ఆత్మలు మనకి కళ్ళ ముందు ఈ విధంగా కనపడతా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళ కోసం భారభరితమైన ఆత్మతో ప్రార్థన చెయ్యకుండా వీటి కోసం నువ్వు పరుగులాడతావా గెహాజీ? వీటి కోసం నువ్వు పరిగెత్తుతావా? పిల్లరా దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి దేవుని అంగీకరించిన వారందరూ కూడా నశించిపోతూ ఉంటారు అన్నమాట. మరి కాబట్టి ఆ నశించిపోయే ఆత్మల పట్ల మనకు భారం లేకుండా వీటి ఇంకా మనం ఏదో లోకంలో సంపాదించుకోవాలి, పెద్దవాళ్ళం అయిపోవాలి. దేవుడు చేయాలి నిన్న పెద్దవాళ్ళని, మనం అయిపోలేము. పిల్లరా ఏదో పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అయిపోవాలి. ముందు ఇది చేయమంట, ఇది సమయమా అంటా ఉన్నాడు. ఇది సమయమా అని చెప్పి గెహాజీని ఎలీషా ప్రవక్త అడుగుతా ఉంటాడు. పిల్లరా ఈ రీతిగా మనకి గెహాజీ కూడా ఏం చేస్తాడు? ఆశ నిగ్రహము లేదు, అందుకే నిగ్రహించుకోలేక అయ్యో ఉచితంగా వస్తున్నాయి అని దురాశతో పేరాశతో అత్యాశతో గురువుగారు వద్దన్నా కూడా అవి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. పోయిందా? అందరితో అయిపోలేదు పిల్లరా. నయమాను చక్కగా ఇక్కడకు వచ్చి ఇజ్రాయెల్ దేశం వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని స్వస్థపడి సిరియా వెళ్తే ఆ యొక్క నయమాను వదిలిపెట్టిన కుష్ఠుని ఇతనికి వచ్చేసింది, శాపమైపోయింది. తన ఇంటి
వారందరూ కుష్టుతో శాపగ్రస్తులు అయిపోయారు పిల్లారా. మనము ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి పిల్లారా. ఇశ్రాయేలీలు ఆశించారు, ఆకాను ఆశించి శాపగ్రస్తుడైపోయాడు. గెహాజీ అదురాశ పేరాశ అత్యాశ కలిగి అతడు కూడా శాపగ్రస్తుడు అయిపోయాడు పిల్లారా. మరి ఈ యొక్క ఆశించొద్దని దానిది పొరుగు వారిది ఏది ఆశించొద్దని దేవుడు చెప్పినప్పుడు మరి అది వినలేదు ఇశ్రాయేలీలు కూడా. అలాగే మరి అరణ్యంలో ఆకుల వలె రాలిపోయారు. వాళ్ళు కూడా అంతే పిల్లారా, వ్యభిచార పాపాల్లో పడిపోయారు అన్నమాట. మోయాబు దేశం వచ్చినప్పుడు మోయాబు స్త్రీలతో వాళ్ళు కూడా వ్యభిచార పాపంలో పడిపోయి ఉన్నారు పిల్లారా. ఈ విధంగా అంత మాత్రమే కాకుండా సంసోను కూడా ఆ యొక్క డెలీలా ఎందుకు అతను కూడా ఎంతో నశించిపోయినట్లుగా పాపము అవమానము తీసుకొచ్చింది అని మనం చదువుకున్న సామెతల్లో. మరి ఆ యొక్క అవమానం ఎంతగానో మరి ఆ యొక్క సంసోనికి తీరని అవమానం జరుగుతూ ఉంది పిల్లల. కాబట్టి మనము ఆశ ఉండటం తప్పలేదు, మనకు మంచిగా